హాయ్ మిత్రమా, ఇదిగోనండి నేను కొబ్బరికూరు ఎండ్రేలు వండుతున్నానండి. ఇదిగోండి ఈ కొబ్బరికాయ ముక్కలండి. ఇదిగోనండి ఈ కొబ్బరికాయ ముక్కలండి. ఇదిగోండి ఈ ఉల్లిపాయలు, ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయలు, ఇదిగోండి ఈ ఎండ్రేలు మీకు వీడియో కనిపించట్లేనట్టున్నాను సరిగ్గా. ఈ ఎండ్రేలు, అలాగే ఇది కరివేపాకు అండి. ఇదిగోండి చూడండి, నేను ఇప్పుడు స్టవ్ అంటించి నూనె వేస్తున్నానండి. ఇవ్వండి ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. నేను తగినంత నూనె లేకపోతే కూర టేస్ట్ ఉండదండి. ఇప్పుడు నేను ఇంకోండి కరివేపాకు వేసుకుంటున్నానండి. అలాగే నేను ఎండ్రేలు చేసుకున్నానండి. తలకాయలు ఇంకో మధ్యలోది తీసుకుని ఈ విధంగా చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకుని నేను కడుక్కుని ఇక్కడ పెట్టుకున్నానండి. ఇవి ఎండ్రేలండి, మీరు గమనించాలి. ఎండ్రేలండి, ఎండ్రేలు కూడా నేను వేసేస్తున్నానండి. ఇవి దోరగా వేగాలండి రెండుని. ఇవ్వనండి, ఈ ఎండ్రేలు దోరగా ఎగిపోయినాయండి. కరివేపాకు ఎండ్రేలు చక్కగా ఎగినాయండి. మంచి స్మెల్ కూడా వస్తున్నాయండి. అలాగే ఇంకొండి ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇప్పుడు మీకు నచ్చినట్టు ఉల్లిపాయలు కోసుకోవచ్చు. నేనైతే సన్నగా తీరేనండి. ఇవేనండి పచ్చిమిరపకాయలు కూడా ఇలా తీరేనండి. 2 పచ్చిమిరపకాయలు వేసానండి, 1 ఉల్లిపాయ వేసాను. నేను పసుపు వేస్తున్నాను, ఎందుకంటే కూర నాకు పసుపుగా ఉంటాయి ఇష్టం. అలాగే ఉప్పు కూడా వేసేస్తున్నానండి నేను. ఇదిగోండి ఉప్పు వేసేస్తున్నాను, తగినంత ఉప్పు వేస్తున్నాను. సిమ్లో పెడుతున్నానండి. దీన్ని సిమ్లో పెట్టి మూత పెడుతున్నానండి. ఇవన్నీ ఇవ్వండి. ఈ విధంగా కొబ్బరికాయ ముక్కలు కోసుకున్నానండి. నేను కొబ్బరికాయ కొట్టుకుని ముక్కలు తీసుకుని ఇదిగోండి ఈ విధంగా కోసుకున్నాను. ఎందుకంటే నాకు కూర లేనండి, నేను కింద కూర్చోలేను. అందుకని కూర లేక నేను ఇందులో వేసుకుంటున్నానండి, మిక్సీలోని. కోరుకునే కంటే మిక్సీలో వేసుకుంటేనే బాగుంటుందండి కొబ్బరికూర. అంటే ఇది వరకు కోరేవారు అనుకోండి. నేను ఇప్పుడు ఇదిగోనండి మిక్సీలో వేసుకున్నానండి కొబ్బరికాయ ముక్కలు. నేను మిక్సీ వేసుకుని వస్తానండి.
ఇదిగోనండి కొబ్బరి కూర ఈ విధంగా అయింది చూడండి. ఇదిగోండి సేమ్ మనం కోరుకునే విధంగానే అవుతుందండి. ఇందులో నీళ్ళు అవి పోసుకోకుండా ఉట్టు కొబ్బరికాయ ముక్కలు వేసానండి. ఇదిగోండి కొబ్బరి కూర అయిందండి. ఇలాగ అయింది చూడండి పొడి పొడిలాడుతా. కూర్చోండి. చూడండి ఇందులో కూడా కారం వేస్తున్నాను. నేను 2 పచ్చిమిరపకాయలు వేసానండి. కొంచెం కారం తక్కువ వేస్తాను అంటే మా పిల్లలు తినరు కారం ఎక్కువ వేసాను. ఇదిగోండి ఇంతే కారం వేస్తున్నాను. నేను కొంచెం వేస్తున్నానండి. అది కారం తక్కువ అయితే వేసేస్తానండి. ఇందులో ఉప్పు వేసాను, పసుపు వేస్తాను, చూడండి వేసాను. చూడండి అలాగే కొబ్బరి కూర ఇందులో వేసేస్తున్నానండి. తింటుంది కొంచెం కొబ్బరి కూర మా పిల్ల తింటుంది, అందుకని నేను ఇలా దాస్తున్నానండి. చూడండి ఇదిగోండి చూడండి కూర చాలా బాగుంటుందండి. కొబ్బరికాయ ఎండ్రేలు ఉంటారండి దీన్ని. ఇందులో మసాలాలు కానీ ఏమీ అవసరం లేదండి. మీరు వేపుకోవాలనుకుంటే ఏపి కావాలనుకుంటే ఇలా కూడా వేసుకుని ఇందులో ఒక ఎగ్స్ వేసుకోవచ్చండి. ఎగ్స్ వేసుకోలేని వారు నేను ఎగ్స్ వేసుకుంటే టేస్ట్ వేరే వచ్చేస్తుంది కాబట్టి నేను ఇది వండుతున్నానండి. మా అమ్మగారు ఉండేవారండి. అలాగే అలాగే అలాగే. చూడండి ఇందులో కొంచెం నీళ్ళు వేస్తానండి. నేను గుజ్జుగా అంటారండి. మా అమ్మగారు కొబ్బరికాయ ఎండ్రేలు వండేవారండి. అప్పుడు నాకు ఎక్కువ కూర వేసేవారు. అలాగే నేను వండాలి అనుకున్నాను. ఇంట్లో వండవరండి. కొబ్బరికాయ ఎండ్రేలు ఎందుకు వంటారో అని నేను వండాలి అలా. చూడండి ఇది ఇలా ఉన్నది కదా, ఇది మూత పెట్టేసుకుందాం మనం. రోజు చూసుకోవాలండి. ఎప్పుడో వారానికి ఒకసారి కాదు పొయ్యి చూసుకోవడం. నాకు చెత్తగా ఉంటే ఇష్టం ఉండదు. ఇదిగోండి కొబ్బరి కూర ఎండ్రేలునండి. ఎండ్రేలు కొబ్బరికాయనండి. ఇవన్నీ ఎండ్రేలు ఇలా కనిపిస్తాయి. నేను ఉల్లిపాయ ముక్కలు సీరాను కాబట్టి పొడవుగా ఇలా కనిపిస్తున్నాయి. ఇవ్వండి ఎందుకంటే ఇది పొడి పొల్లాడుతూ రావాలండి. పొడి పొల్లాడుతూ ఉంటే మా వాళ్ళు తినరు కాబట్టి అన్నం కలలేదంటారు కాబట్టి నేను ఇలా గుజ్జుగా దింపుకున్నానండి. ఇలా కూడా దింపుకోవచ్చు. ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపడి ఎదురుగానే నేను ఇంకొకసారి ఉప్పు చూస్తున్నాను. వండిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఉప్పు చూడటం కంపల్సరీ అండి. ఇదిగోండి నేను ఉప్పు చూస్తున్నాను. దీన్ని ఇలా చూడొచ్చు, ఇలా కూడా చూడొచ్చు. ఉప్పు కానీ చూసుకోవాలండి. ఇదిగోండి ఉప్పు కారం అన్నీ సమంగా సరిపోయినాయి. ఎందుకంటే టేస్ట్ కూడా బాగుందండి. అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి కూర ఇదిగోండి చక్కగా ఉల్లిపాయలు ఇలా కోసుకోవడం వల్ల ఇది కూరగా కనిపిస్తుందండి. ఇది కొబ్బరి కూర ఎండ్రేలునండి. మీరు ట్రై చేయండి. కొబ్బరి కూర ఎండ్రేలు అంటే చాలామందికి తెలియదు వండుకోవడం. ఇది చూపించాను కదా, వండేసుకోండి మీరు. ఇదిగోండి కూర. థ్యాంక్స్ అండి. చూసేసి కూర వండేసుకోండి. హాయ్ అండి.